ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రాయలసీమ ప్రాంతము మరియు ఈ తెలంగాణ ఈ బార్డర్స్ అంతా ఇవే వాడతారులేండి. ఈ ఉపయోగిస్తారు, ఈ పదాలే వాడతారు. ఈ సి అనే పదం ఏంటి? అంటే ఒక్కో చోట ఒక్కో ప్రాస ఉంటదన్న. ఏంటమా అంటుంటారు అటు సైడ్, మా సైడ్ సి అనేది వచ్చేసి. ఎలా ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశారు ఈ కంటెంట్? ఎప్పుడు స్టార్ట్ చేశారు? యాక్చువల్ అయితే 3 years 3 సంవత్సరాలు నడుస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇది ఎలా స్టార్ట్ అయిందంటే టైం పాస్ కాకుండా ఓకే. ఒక వీడియోలో ఆమె లేడీ కనిపిస్తుంది, ఆడ గులిగా తెచ్చిచ్చినాయమే. ఇంకో వీడియోలో ఏదో బౌల్ తో కొట్టుకుంటున్నాయి, ప్రతి కొట్టంలో ఏదో వీడియో చేస్తుంటారు. మీ మదరా? లేదు, యాక్చువల్ అయితే మా ఇంటి ముందర ఉంటది అనమాట. వరుసకు అత్త అవుతుంది. అత్త ఓకే. మీ మదర్ అయితే కాదు. మీ ఛానల్ మీ ఏరియాలో నాకు తెలిసి ఫస్ట్ మీదే స్టార్ట్ అయింది, అవునా? మీ తర్వాత చాలా ఛానల్స్ వచ్చాయి అదే యాసతో, అదే విధానంతో, అదే స్లాంగ్ తో. అట్లనే ఎట్లా ఏం జరుగుతుంటది అనేది విషయాలు చాలా చూసాను. ఎలా అనిపిస్తుంది మీకు ఆ వీడియోస్ చూసినప్పుడు? చాలా సంతోషంగానే ఉంటది అన్న. యాక్చువల్గా మా ఏరియా నుంచి మా భాష ఫస్ట్ టైం మా నుంచే రావడం. ఏ సినిమాలో కానీ ఏ సీరియల్లో కానీ ఎక్కడ ఉండదు మా భాష అనేది ఉండదు. ఫస్ట్ టైం మా ద్వారానే రావడం. దీంతో పాటు ఏదో మొన్న కొత్తగా 2-3 రీల్స్ ఏం పెట్టారు, సాంగ్ షూట్ చేస్తూ పెట్టారు. ఏంటి ఇంతక సాంగ్? ఎప్పుడు రిలీజ్ డేట్ అయింది? చాలా తొందరలోనే ఉందన్న. ఎవరైనా గుర్తుపట్టడం జరిగిందా? ఎక్కడైనా గుర్తుపట్టి ఫోటోలు అడగడం ఇలాంటివి చేశారా ఎక్కడైనా? గుర్తుపట్టడం చాలా అసలు పెద్ద హీరోల్లో చూస్తూ ఉంటారు. ఒక పక్క సంతోషం ఉంటది, ఒక పక్క బాధ కూడా కరెక్ట్ కాదు. నేను జస్ట్ ఏదో వీడియో చేసినంత మాత్రాన మాకు ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు? ఓకే, ఏం చెప్తారు సమాజానికి? ఇప్పుడున్న పిల్లలకి ఏం చెప్తారు? మీరు అంతో ఇంతో చదువుకోలేదు కానీ ఈరోజు సమాజానికి ఉపయోగపడేలా మంచి మంచి కంటెంట్ వీడియోస్ చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా తిరిగి చూసేలాగా మొన్న ఏదో చేశారు, ఒక బ్రిడ్జ్ గురించి కూడా మీరు ఏదో వీడియో చెప్పారు. ఏం చెప్తారు సమాజానికి? ఏం చెప్తారు చెప్పాలంటే? సో నన్ను అడిగితే మాత్రం నేను ఏమంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, ఓవర్ ఇంపార్టెంట్ కాదు. వాటికి ఎందుకు మీరు అంత ఓవర్ ఇంపార్టెంట్ ఇస్తున్నారని నాకు అర్థం కాదు. ఫ్యాన్స్ కూడా మీ కామెంట్స్ ఎక్కువ శాతం మీరు ఏదో వాళ్ళకి రెస్పాండ్ అవ్వడం లేదు అన్నట్టు పెడుతుంటారు కదా, ఏంటి ఇంత కాదు? ఏం లేదు బ్రో, ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళింటాం. సో కర్నూలుకి వస్తున్నాం ఒక పని మీద. మీ వ్యూవర్స్ కి, మీ ప్రేక్షకులకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సుమన్ టీవీ ద్వారా మీ ప్రేక్షకులు? మీ నుంచి ఏం అడగలేము ఇంకా, ఎందుకంటే మేము కోరుకున్న దానికన్నా 10 ఎక్కువ ఇచ్చారు. సో మీకు మేమేం చేయాలన్నదే మా తాపత్రయం. 24 గంటలు మేము దెబ్బలు తగిలించుకున్న పర్లే, ఏం తగిలించుకున్న పర్లే, మీరు నవ్వుకోవాలి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా గత చాలా రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో మనం చాలా వీడియోస్ చూసింటాం, కానీ ఒక కంటెంట్ డిఫరెంట్ వాయిస్తో, డిఫరెంట్ స్లాంగ్తో తెలంగాణకు ఆంధ్ర బార్డర్ మధ్యలో ఉన్న ఈ ఐజా ప్రాంతం నుంచి ఒక 6 మందిని మీరు నిత్యం ఇన్స్టాగ్రామ్లో చూసింటారు. కానీ ఆ పర్సన్స్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ ఏం ఐడియా ఉండకపోవచ్చు. కానీ ఈరోజు మన సుమన్ టీవీ ద్వారా వాళ్ళు ఎవరు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారనే అన్నిటినీ ఎలా వీడియో చేస్తారా ఇవన్నిటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అందరికీ నమస్తే. ఏంటి ఇంతకీ ఎక్కడ మీరు మీ వీడియోస్ నిత్యం ఇన్స్టాగ్రామ్లో చూస్తూనే ఉంటాము, ఆ వాయిస్లు కానీ, ఆ కల్చర్ కానీ, మీరు చేసే యాక్టివిటీస్, ఇంతకీ ఏం చేస్తారు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్లేస్, నెగిటివ్ ప్లేస్ ఏంటి ఇంతకీ? నా పేరు దేవేంద్ర. ఓకే, బైనపల్లె. ఓకే. ఇంట్లో అంటూ మా పిల్లం, నాకు ఒక కొడుకు, నా అమ్మ, ముగ్గురం ఉంటాం. పెళ్ళైంది నీకు అప్పుడే? ఓకే, పెళ్ళి, భార్య, కొడుకు, మీ మదర్. నువ్వు నాన్న? నా పేరు రాజు, నాది కిసాన్. మా నాన్న, నేను, మా అమ్మ, మా చెల్లెలు. మీ చెల్లెలు. నువ్వు నాన్న? నా పేరు పచ్చరాం, నాకు అమ్మ అండ్ అన్న, వదిన. ఓకే బ్రో, నా పేరు వచ్చేసి ఖదీర్ భాష. ఖదీర్ భాష. మేము వచ్చేసి 3 members అనమాట. ఓకే. సో ఇద్దరు కూడా సిటీస్ లో ఉంటారు, నేను ఒక్కనే పల్లెటూరులో ఉంటా. అమ్మ నాన్న వాళ్ళు కూడా పల్లెటూరులో ఉంటారు. నాది మేడికొన గ్రామం. నా పేరు వీరేష్. మేము 4 ఉన్నాం మా ఫ్యామిలీ. మా నాన్న, మా అమ్మ, మా తమ్ముడు, నేను. పెళ్లి కాలేదు ఇంకా? కాలేదు. ఆడికి మాత్రమే కాలేదు ఇంకా. నీ పేరు? నా పేరు హరిప్రసాద్ అన్న, నాది బైనపల్లి. ఇంకా మా నాన్న, మా అమ్మ, మా అక్క,
మొత్తం పొలం పని చేసుకుంటాం. అంత పొలం పని అంత నాకు తెలుసు అంత మాక్సిమం ఫార్మర్సే కదా. మాక్సిమం ఫార్మర్సే, కాకపోతే నేను తను ఫోటోగ్రఫీ చేస్తూ ఉంటాము. కాకపోతే అది సీజన్ ఉన్నప్పుడు, వెడ్డింగ్స్ ఉన్నప్పుడు మాత్రం, మిగతా టైంలో మాత్రం అందరు కూడా పొలం. విలేజ్ మాత్రం కూడా కొంత ఇద్దరిదేమో డిఫరెంట్ కదా, మిగతా వాళ్ళంతా బయటపల్లి డిఫరెంట్. యాక్చువల్ 4 విలేజెస్ మావి, వాంది నాది ఇది ఒక ఊరు బైనపల్లి. సో తనది క్యాంపు, ఇది రాజపురం, మేడకొండ. సో 4 విలేజెస్ కలిసి చేస్తుంటాం. ఇంతకు మీ నేమ్స్ ఏంటి? మీ ఇన్స్టా కంటెంట్ లో మీ నేమ్స్ ఏంటి? ఒకరికేమో సోగ్గాడ్ అన్నట్టున్నారు, ఒకరినేమో కర్రోడు, ఏవో పదాలు వాడుతుంటారు. ఇంతకేంటి మీ నేమ్స్? నేను చెప్తా బ్రో. తన పేరు వచ్చేసి సోగ్గాడు. అంటే స్టైలిష్ గా ఉంటాడు. అంటే సోగ్గాడ్ అంటే మీనింగ్ స్టైలిష్ గా ఉంటాడు, తెల్లగా హీరోలా కొంచెం. సో ఈయన పేరు వచ్చేసి ఊరిబిడ్డిగాడు. సో ఈయన పేరు ముచ్చోడు. ముచ్చోడు అంటే ముచ్చుకుంటాడా? మనం 10 డైలాగులు చెప్తే వాడు ఒక్క డైలాగ్ చెప్తాడు. అది కూడా 20 టేబుల్ తీసుకుంటాడు. నీ పేరు చెప్పలేదు నువ్వు ఫస్ట్? నాకేం లేదు. తోలు మామ. తోలు మామ అంటే ఒక్క వీడియోలు అన్నారు. ఆటోమేటిక్ కంటిన్యూ. ఈయన పేరు ముంగిసిమూతాడు. ఓకే, ఈయన పేరు కర్రోడు. కర్రోడు. డిఫరెంట్ డిఫరెంట్ గా ఒకరికి ఒకరు నేమ్స్ మీరే సెట్ చేసుకున్నారు? మేం కాదు, ఆడియన్స్ ఇచ్చిండ్రు. ఆడియన్స్ ఇచ్చిన పేర్లు అవి కష్టం. యాక్చువల్ గా మేము స్క్రిప్ట్ లో వాడినాము ఆ పేర్లని. మా సైడ్ ఎక్కువ పాపులర్ ఈ పేర్లు అనేవి. సో వాళ్ళు మాత్రం వాటిని ఓన్ చేసుకొని ప్రతిసారి అదే పేర్లతో. ఈ రాయలసీమ ప్రాంతము మరియు ఈ తెలంగాణ ఈ బార్డర్స్ అంతా ఇవే వాడతారులేండి. ఉపయోగిస్తారు, ఈ పదాలే వాడతారు. ఈ సి అనే పదం ఏంటి? అంటే ఒక్కో చోట ఒక్కో ప్రాస ఉంటది అన్నమాట. ఏంటమా అంటుంటారు అటు సైడ్. మా సైడ్ సి అనేది వచ్చేసి దానికి సి. ఎందుకురా అంటే ఏటికి సి అంటారు. ఈ మోటోలో వెళ్తుంటారు. ఎలా స్టార్ట్ చేశారు ఈ కంటెంట్? ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎలా చేయాలని ఎలా స్టార్ట్ అయింది మీలో? యాక్చువల్ అయితే 3 సంవత్సరాలు నడుస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇది ఎలా స్టార్ట్ అయిందంటే టైం పాస్ కాకుండా. మిగతా వాళ్ళంతా కరోనాలో బయటకు వచ్చారు, మీరు కరోనా తర్వాత కరోనా మొత్తం ముగిసిపోయిన తర్వాత ఒక రోజు ఎప్పుడు రీల్స్ చూస్తున్నాం. తర్వాత అప్పుడు కూడా కరోనా అయిపోయిన తర్వాత కానీ మమ్మల్ని బయట వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు. ఇంకోటి పెద్ద పని లేకుండేది మాకు. నేను రీల్స్ చూసి అబ్బా ఎప్పుడు చూడమేనా, ఒక రోజు ఎక్కడ టైం పాస్ కావట్లేదు, ఫ్రెండ్స్ ఎవరు అవైలబుల్ లేరు. అప్పుడు అన్ని పనులు కరోనాలో చేసి విసిగి వచ్చింది. అరే ఏం చేద్దాం అనుకుంటాం అంటే మనమే ఒక రీల్ ఎందుకు తీయద్దు అని ఐడియా వచ్చింది. సో తను వచ్చిందో లేదో గుర్తులేదు, వేరే ఫ్రెండ్స్ కలిసి పిలిచిన రీల్ చేద్దామా అంటే వచ్చింది. నేనే చేసినాం. ఫస్ట్ రీల్ రిలీజ్ చేసినాం. ఫస్ట్ రీలే హిట్ అయిపోయింది అనమాట. అక్కడ నుంచి ఎక్కడో ప్రతి వీడియో హిట్టే. మేము ఎక్స్పెక్టేషన్ చేసిన దానికన్నా ఎక్కువ హిట్స్ పోతూనే ఉన్నాయి. సో అప్పుడు స్టార్ట్ చేసింది వెనక్కి తిరిగి చూసుకోవాలి. దాదాపు 6.5 లక్షల దాకా కూడా వెళ్ళిపోయింది ఇప్పటికి. ఎలా ప్రిపేర్ చేసు కంటెంట్? ఏదైనా ఒక స్క్రిప్ట్ జరిగిన సంఘటన తీసుకుంటారా, లేకపోతే అది ఎలా క్రియేట్ చేసుకుంటారు? చాలా అద్భుతంగా ఉంటాయి మీ సంఘటనలు చూసుకుంటే. అసలుకి పిచ్చగా నవ్వుకుంటారు తెలుసు. జబర్దస్త్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది మీది. జబర్దస్త్ అని ఏదో స్క్రిప్ట్ లాగా ఉంటుంది మీది, అలాగే అనమాట. మా ప్రాంతం కూడా కర్నూలే కదా. ఈ అలవాటు అయిపోయిన ప్రాంతం, అలవాటు అయిపోయిన ఆశ కాబట్టి దీంట్లో మునిగిపోతాం. ఏంటి ఎలా ఎవరికి ఏ డైలాగ్ అనేది ఇవన్నీ ఎలా సెట్ చేసుకుంటారు? యాక్చువల్గా నేను మిక్స్డ్ గా తీసుకుంటుంటా. కొన్నిసార్లు చాలా వరకు అయితే నా లైఫ్ లో జరిగినవి, నేను చూసినవి, లేదా మన ఫ్రెండ్స్ కానీ వాళ్ళు చెప్పేవి తీసుకొని వాటిని చేయడానికి ట్రై చేస్తా. కొన్నిసార్లు టైం ఉండదు మనకు అంత ఆలోచించి అంత చేసేది, ఎందుకంటే వర్క్స్ లో బిజీ ఉంటాం కాబట్టి. ఎక్కడన్నా అదర్ లాంగ్వేజెస్, తమిళ్ కానివ్వండి, మలయాళం, ఒకసారి ఫారిన్స్, వాటిని తీసుకొని వాటిలోనే ఒక బేసిక్ పాయింట్ అనేది ఉంటుంది. ఆ బేసిక్ పాయింట్ ని మన సైడ్ కన్వే చేసి చూపిస్తూ ఉంటాం. చికెన్ అంటే ఇది ఏదో చికెన్ డబ్బులు కట్టకోకుండా అది కాదు. దాంట్లో లాంగ్వేజ్ అనేది ఉంటది అనమాట. సో మనకి ఎంత ఇప్పుడు మన తెలుగులో మాట్లాడతాం కాబట్టి 2 రాష్ట్రాలు మాత్రమే మనకి లిమిట్ ఉంటది. ఒక్క లాంగ్వేజ్ ఎక్కడైతే మన పదాలు ఉండవో అది మాత్రమే అన్ని లాంగ్వేజ్ రీచ్ అవుతుంది. సో చాలా ఎక్కువ రీచ్ కావాలంటే లాంగ్వేజ్ ఉంటుంది. బెస్ట్ కంటెంట్ ఈ మధ్య కాలంలో ఎక్కువ వ్యూస్ తీసుకొని వచ్చిన కంటెంట్, బాగా అందరినీ అలరించిన కంటెంట్ అంటే ఏది? ఎక్కువ అలరించిన కంటెంట్ అంటే ఒకటి కురుకురేల గురించి. అంటే ఏంటి కురుకురేలు? అంటే పొలంలో బాగా తాగేసి ఉంటారు, నైట్ ఫుల్ పార్టీ. నువ్వేదో మడ్డి తాగొచ్చి పని చేయకన్నా వీడియోనేనా? ఒకసారి చేసి చూపిస్తారా మా సుమన్ టీవీ ప్రేక్షకులు లైవ్ లో ఎలా చేస్తారో మీరు? తప్పకుండా చేయండి. ఎలా ఎవరి డైలాగ్స్ ఎలా సెట్ చేసుకొని చేస్తారు చేయండి చూద్దాం. ఎట్లా నువ్వు ఫస్ట్ స్టార్ట్ ఎట్లా చేస్తావు? నేను నడుచుకుంటా వస్తా, సజ్జ తీసుకొని నా పొలానికి టైం అయింది. సజ్జ మీన్స్ క్యారెట్.
లంచ్ క్యారెట్ లంచ్ బాక్స్ 10 అయింటది వచ్చేస్తుంటే వీళ్ళు సిన్సియర్ గా పని చేస్తుంటారు పొలంలో. ఏ మనసు లేకుండా ఇంతసేపు సత్యదానిక నువ్వెక్కడ మంచి మామ ఈ బతుకులు జడ చాలు చెప్పలేదు మీకు మడ్డి తాగి సేన్ పనులకు రావద్దని. ఏ కాదు మామ నీ కంటికి మా మేము మడి దాని అక్కడ కనపడుతున్నామా? యాదో అలుపు వచ్చేదని కొద్దిగా తాగుతాము మా తరఫున అంటే 24 గంటలు తాక్కుంటే ఉంటామా? మా అక్కని తెలిసి ఇక కురుకులు కాదు కురుసుకొని అని చూడు కావాల్సింటే ఎంత పొద్దుగాలు వచ్చి ఎంత చెక్కాము. ఆరో అంటే తప్పు జరిపేదా? తాగిన మాట ఇలా ఇత్తనాలు అనుకోని కురుకురు ప్యాకెట్లు పెట్టామే. సార్ నువ్వు అదే మాట అంటే బాడొస్తున్నామా? ఇంకోసారి అంటే అనుకో నాకు సులుకెక్తే సులు సొప్పాను నాకు. ఇంకా చాలు అవ్వ మీ సులిగితల సంసారము. ఆ చక్కనైన సంసారం చూడండి బండల కాడ గెనాలు చెప్తున్నాడు. ఏ మామ మరసంగా మాట్లాడు, ఏం ఎట్టంటే మాట్లాడుతావు, ఏం మనగానే తీరా నైట్ గన్నులో తీరా అనుకునే ఉన్నట్ట. ఏమి మామ తోలు మామ ఏం ఇంగ్లీష్ అమ్ముతాడా అన్నట్టు ఏమి అనిపించుకుని ఎట్టండి చాలా తీసుకుని నెత్తి మీద మాస్టర్సుడి. ఓ రోషం ఫోడ్చుకొచ్చి చెప్ప కెర్రమ్ముత అతనికి. నన్ను పోతారా ఎట్టన సాయండి మీరు మీ నాట్లు వేస్తూ ఉంటారు అనమాట, విత్తనాలు వేస్తూ ఉంటారు. చూస్తా నేను చూసిందే ఇంకా విసుగు వచ్చింటది నాకు. ఇంకా అసలు క్యారియర్ అక్కడ పెట్టేసి అంటా అనమాట. ఏమలే మీకు ఒక్కసారి చెప్తే వాగం రాదు వచ్చి ఎన్నిసార్లు చెప్పలే మట్టి తాగి సేర్లకు రావద్దండి అని. మీకు వాగం ఉందే లేదా ఇంతకే అంట. సో వాళ్ళు ఏమంటారు అంటే ఏంది మామ నువ్వు ఇట్లా తిడతావు, మేము పొద్దున 6 గంటలకు వచ్చి వర్క్ చేస్తున్నాం ఇక్కడ. పొద్దున చెప్పండి అంటే నేనేమంటా అంటే ఏమో నువ్వు వట్టర్స్ మా ఫ్రెండ్స్ కి ఉద్దరణ అని చెప్పి తొలుకొని వచ్చి 6 గంటల ఫొడగమోలే వచ్చి ఇతనాలు నాటిస్తుండే నువ్వు ఇటు వచ్చాల్సి నాకు బాణస్వామా అని వాళ్ళకి ఉద్దరమాట చెప్పి తొలుకొస్తే నువ్వు ఈ మాట మాట్లాడుతావు. ఏదో మా మామ చేయండి యాదో మా మామ చేయని తొలుకొస్తే మళ్ళీ నాకు రిమ్మలు చెప్తావు చూడు అట్లా. ఓకే అంటే నెక్స్ట్ ఈయన ఏమంటాడు మీ నేనేమంటా అంటే నీళ్ళక్కడోడే లింగం లేనోడు గన్నం నూరిందంట. ఈ డైలాగ్స్ గన్నం నూరిందంట. ఇంత బాగానే మరసంగా మాటలు చెప్తుంటారు కానీ ఇంతకు మీరు ఏం పని చేస్తుంటారు అంట. ఆడుంటే ఏమంటారా అంటే నేనేం చేస్తున్నాము ఇతనాలు నాటుతున్నాము అని చూసుకుంటే అప్పుడు చూసుకుంటే నేను ముందర అప్పుడు నేనేమంటా అవు కదా మామ ఈ కురుకుర్లు ఎక్స్ప్రెషన్స్ ఒకసారి పెట్టు. అవు కదా మామ ఈ కురుకుర్లే అట్లాగా తనది అయిపోయి నేను అంటానమాట. ఓ సక్కనైన సంవత్సరాలు బాగేస్తుంటారు ఇత్తనాలు. ఒకసారి ఆ ఇత్తనాలు వేసుకుంటుంటారు చూడండి మామల్లారా అంట. అప్పుడు చూసుకుంటారు ఏదో మళ్ళీ నెక్స్ట్ టైం కదా. ఇంకొకటి ఉండి ఇవి రాత్రి తాగుతాడు అన్న తర్వాత ఇంకా ఈయన ఎత్తుకుంటాడు. ఆ డైలాగ్ తో ఆ స్క్రిప్ట్. కానీ చాలా చోట్ల నేను చాలా సార్లు చూసాను నిత్యము. ఆ వెటనరీ క్లినిక్ ఉందన్నమాట నాకు. క్లినిక్ లో చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ కూడా మీ వీడియోస్ ఇట్లా పట్టుకొని జనాలు కూడా వచ్చి ఏదో నేను ఏదో ప్రిపేర్ అయ్యే లాగా చూపిస్తూ చేస్తుంటారు అనమాట మీ వీడియోస్ చూస్తూ. దీంతో పాటు కొద్ది రోజుల క్రితం మీ విలేజ్ లో ఏదో డాన్స్ కాంపిటీషన్ ప్రోగ్రామ్ ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారు. లాస్ట్ టైం ఇష్యూ ఏదో జరిగింది, చాలా రోజుల నుంచి చేస్తున్నారు. ఏంటి ఇంత కదా ఏదో ప్రస్తావన ఏంటి మీ వీడియోస్ లో? అవును బ్రో, అది యాక్చువల్ గా ఎవ్వరు ఊహించండి. మేము మా ఊరు డాన్స్ ఫేమస్. మా ఊరు లాస్ట్ అంత మారుమూల గ్రామం అయినప్పటికీ డాన్స్ అంటే చాలా ఫేమస్. గత 10 ఏళ్ల నుంచి మేము డాన్స్ కాంపిటీషన్లు నిర్వహిస్తూ అనమాట, ప్రైజులు ఇస్తూ ఉంటాము. అప్పుడు మేము ఫేమ్ కాలేదు కాబట్టి జనాలు వచ్చేవాళ్ళు, 400 నుంచి 500 మంది దాకా జనాలు వచ్చేవాళ్ళు. పోయినసారి మేము ఫేమ్ అయినాం కాబట్టి రీల్ చేసి పెట్టినాం. బ్రో మీరు మమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది, మా ఊర్లో డాన్స్ కాంపిటీషన్ పెడుతున్నాము, ఆడియన్స్ రాండి అంటే మమ్మల్ని కలవాలనుకున్న వాళ్ళు రాండి, అలాగే పార్టిసిపేట్స్ కూడా రాండి అని చెప్పినాం. చెప్తే మేము అందా చేసుకున్నాం. ఎప్పుడు కూడా 500 మంది వచ్చేవాళ్ళు కదా. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. 11 ఏడు పోయినసారి. మేమేమనుకున్నాం ఒక 300 మెంబర్స్ ఎక్కువ రావచ్చు, మహా మించిపోతే 1000 మంది రావచ్చు. అంటే 500 మేము, 500 అవుట్ నుంచి రావచ్చు, 1000 మంది అనుకుని ఏర్పాట్లు చేసినాం. కానీ అక్కడ ఏమైంది, మేము మహా 1000 మంది రావచ్చని అంటే ఏమనుకున్నాము, పెంచుకున్నాం. హెవీ ఎంతన్నా లెక్కలేసుకున్నాం, 1000 మందికి మించి వస్తారా అన్నట్టు లెక్కలేసుకున్నాం. కానీ ఏమైంది, దగ్గర 14,000 మంది వచ్చిండ్రు. 14,000 మంది వచ్చారు మీ గ్రామానికి. పొలిటికల్ లీడర్స్ అందరు షాకు. పొలిటికల్ లీడర్ అక్కడ మనకి ప్రైజులు దాతలకు ఇచ్చిండ్రు, వాళ్ళని కూడా అలౌట్ చేయట్లేదు జనాలు లోపలికి. మా ఊరు ఎక్కడ ఉంటదో మా ఊరు నుంచి 1.5 కిలోమీటర్ అవతల నుంచే ట్రాఫిక్ జామ్. ఇది ప్రోగ్రామ్ కోసం చిన్న గ్రామంలో అంటే హెవీ క్రౌడ్ క్రౌడ్. సేమ్ త్రిపురాల్ సినిమాలో ఎలా గొడవ పడుతుంటారు అలా ప్లేస్ గ్రౌండ్ సరిపోవట్లే. హెవీ జనాలు, ఇసుకేస్తే రాలేదు,
ఒకటే ఇలా వేవ్స్ ఎలా వస్తాయి అలా వస్తున్నారు. మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా ఊరి వాళ్ళు దాంట్లో కనబడట్లేదు. ఎంత ట్రై చేస్తున్నాం, పొలాలలో వాటిలో మొత్తం వెహికల్స్ ఆగిపోయినాయి. మాకు అసలు మైండ్ పని చేయలే. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఇచ్చిండ్రు. మేము కూడా పర్మిషన్ తెచ్చుకునేది చిన్న వాళ్ళ కోసం. తెచ్చుకున్నాము. యాక్చువల్ అయితే పోలీసులు ఎప్పుడు రారు. ఈసారి ఎందుకు వాళ్ళు కూడా 2 మెంబర్స్ వచ్చిండ్రు. సో వాళ్ళు కూడా షాకు. రాత్రి డిఎస్పీ కాల్ చేసిండ్రు, ఎస్ఐ కాల్ చేసిండ్రు. మీరు ఏం చెప్పినారు, ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరన్నా తొక్కిసలాట్లు జనాలు చనిపోతే మా మీదకి వస్తుంది. పక్కన మిద్దెలు ఉంటాయి కదా బ్రో, ఇక్కడ గ్రౌండ్ నిండాక గొడవలు జరుగుతున్నాయి. మిద్దెల మీద ఎక్కేసిండ్రు. మిద్దెల మీద పక్కన ఇండ్ల మీద 5 ఇండ్లు ఉంటాయి. 5 ఇండ్ల మీద దగ్గర 1000 మంది పైన ఉంటారు. జస్ట్ మొత్తం కరెంట్ తీగలు ఇలా వెళ్ళినాయి. ఒక్కడ ముట్టుకున్నా 1000 మంది చచ్చిపోతారు. సో మాకు చాలా భయమైంది. అంత వస్తారని ఎక్స్పెక్ట్ చేసి మీ ఫ్యాన్స్ ఇంతమంది ఉన్నారు. అప్పటికి మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి మైక్లు బతిమాలనుకున్నాం, ప్రోగ్రామ్ బంద్ చేస్తున్నాం, వెళ్ళిపోండి. మా అదృష్టానికి అప్పుడు చిన్న వర్షం స్టార్ట్ అయింది. అది మా కోసమే అనుకొని మేము ఆ జనాలు ఇంకా వచ్చే టైంలో ఇంకా 14,000 నుంచి కూడా ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు. మైక్లు అనౌన్స్ చేసినాం అనమాట. సో దయచేసి వెళ్ళిపోండి, ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తున్నాం. ఎందుకంటే తొక్కిసలాట జరిగి ఎంతో మంది చనిపోతే ఈసారి ప్రోగ్రామ్ పెట్టేటప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తో కూడుకొని ఎక్స్పెక్టేషన్ చేయండి. ఎట్లా అంటే 6.5 లక్షల ఫాలోవర్స్ లో జస్ట్ 10% వేసుకున్నా కానీ జనాలు ఉంది కదా, అవునా కాదా? 6.5 లక్షలో 10% వస్తారు అనుకున్నా. అంతా కూడా లేదు, ఓన్లీ 10% వేసుకున్నా కానీ మినిమం జనాభా ఉంది కదా. కాబట్టి మిస్ గైడ్ కాకుండా కొంచెం ఈసారి ట్రై చేయండి. మంచిగా ఏదైనా ప్రోగ్రామ్ ఏర్పాటు చేసే ఆలోచన ఉంటాయి. కరెక్ట్ గా అన్ని ఏర్పాట్లు చేయలేము మనం. పల్లెటూరు దానికి లక్షలు పెట్టాల్సి వస్తుంది. ఇంకోటి ఎల్ఈడీస్ పెట్టాల్సి వస్తుంది. అవును, అది కూడా వాస్తవమే. డ్రోన్ ఫ్లై చేసాము. డ్రోన్ పైకి వెళ్తే డ్రోన్ ఫ్రేమ్ కూడా పట్టట్లేదు ఆ జనాలకి. అవి పెద్ద లైట్స్ ఉంటాయి చూడండి, ఇలా జనాల మీదకి వెళ్ళిపోతాయి. అది అసలు ఏదో చీమలా చూపిస్తుంది. ఎవరు నమ్మట్లేదు అది వీడియో అంటే. ఎక్కడో మీరు ఫారిన్ తెచ్చి ఇక్కడ చూపిస్తున్నారు అనే కాన్సెప్ట్. అన్ని కామెంట్లు వచ్చినాయి, దాన్ని అవుట్పుట్ తీసి పెడితే రీల్స్ లో. ఎందుకు బ్రో మీరు గొప్పలు చెప్తున్నారు? ఇది ఎక్కడో ఫారిన్ లో జరిగింది, మీరు తెచ్చి చూపిస్తున్నారు, ఇక్కడ చూపిస్తున్నారు. పొలిటికల్ లీడర్స్ మాత్రం పిచ్చ షాకు. వాళ్ళను కూడా అలో చేయట్లే. వాళ్ళు 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చిండ్రు స్టేజ్ దగ్గరికి. వాళ్ళు మీరు ఏం చెప్పి తొలకొచ్చింది, మేము బిర్యానీ ఇస్తామన్నా మంది ఇస్తామన్నా కూడా మా పార్టీ మీటింగ్ లకు రాదు, ఏం చెప్పి తొలకొచ్చిండ్రు అని పిచ్చ షాక్ అయ్యారు అసలు. మొత్తానికైతే మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్. ఎక్కడ చూడు మీ వీడియోస్ 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాలు దాదాపు కూడా మీ కంటెంట్ చూస్తారు. కన్నడలో కూడా కొన్ని చోట్ల, కన్నడలోనే వేరే లాంగ్వేజ్ లో కూడా వీడియోస్ చేయడం చూసాను. కన్నడలో ఇప్పుడు మన కర్ణాటక బార్డర్ అయినప్పటికి కూడా దాదాపు ఒక 100 కిలోమీటర్స్ వరకు కన్నడలో తెలుగు నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా బళ్ళారి ప్రాంతం కూడా ఇప్పటికీ కూడా మన తెలుగు వాళ్ళు, మన తెలుగు యాస ఇవన్నీ వాడతారు. ఆ ఏరియా మీరు చెప్తున్న ఏరియా అంతా. ఇంకోటి అటు సైడ్ క్రియేటర్స్ చాలా తక్కువ. సో మన తెలుగు అయినప్పటికి కూడా చాలా ఆదరిస్తుంటారు, చూస్తారు. మెయిన్ గా మీ వీడియోస్ లో ఎక్కువగా వచ్చే కామెంట్స్ ఏంటి? ఎక్కువ వచ్చే కామెంట్స్ అంటే బ్రో చాలా బాగుంటాయి బ్రో, అసలు సినిమా కన్నా మించి ఉంటాయి బ్రో, నవ్వలేక చచ్చిపోతున్నాం బ్రో. చాలా వరకు 98% పాజిటివ్ గా ఉంటాయి. నెగిటివ్ కామెంట్స్ 95% పెడతారు. 95% వస్తాయి భూతద్దం పెట్టి ఎక్కడున్నాయా నెగిటివ్ కామెంట్స్ అనేది. అవునులేండి, అవును. ఎవరన్నా పెట్టినా దాన్ని ఇంకా వేరే ఫాలోవర్స్ యుద్ధాలు చేస్తుంటారు, దంచుకుంటుంటారు, వాళ్ళకే పడి ఉంటారు. అవునులేండి, మీరే దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన వీళ్ళ గురించి ఏం తెలుసు అని మాట్లాడినావు నువ్వు అని వాళ్ళకి జరుగుతుంది. ఏంటి మేజర్ ఇన్కమ్ సోర్స్ ఏంటి మీ అందరికి? పొలం పని లేవు బ్రో. పొలం పని. దీని నుంచి ఏమైనా ఇన్కమ్ జనరేట్ అవుతుందా ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో? ప్రెజెంట్ ఇప్పుడు అవుతుంది. ప్రమోషన్స్ చేస్తున్నాము. సో పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నాము. సో వచ్చిన అమౌంట్ ద్వారా మొత్తం కూడా మేము అన్నదానాలు చేయడము, అనాథలకు వస్త్రాలు ఇవ్వడము, భోజనాలు ఏర్పాటు చేయడము, అండ్ గ్రామాల్లో బెంచీలు ఏర్పాటు చేయడము, ఎండాకాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడము, ఇవన్నీ చేసినాం అన్నమాట. పెట్టుకోలే. ఇంకా మళ్ళీ గాడ్జెట్స్ అంటే మొబైల్స్ రాను క్వాలిటీ ఇంప్రూవ్ కావాలని ఆడియన్స్ అడుగుతున్నారు. సో మళ్ళీ ఏం చేసాము, 1,75,000 పెట్టి iPhone 16 Pro Max తెచ్చాం, మైక్స్ తెచ్చాం. ఎందుకంటే డెవలప్ అయ్యే కొద్ది వాళ్ళు క్వాలిటీ ఇవ్వాలి కాబట్టి. కెమెరాలో మొబైల్ లో షూట్ చేస్తారు ఈ వీడియో అంతా? ప్రతిదీ మొబైల్, షూటింగ్ కానివ్వండి, ఎడిటింగ్ కానీ అన్ని అంతా అప్పుడు మొబైల్ ఉన్న మొబైల్లోనే షూట్ చేసి ఎడిట్ చేసుకుంటారు. ఓకే. ఫస్ట్ లో అయితే మా వద్ద కూడా ఉండేది కాదు, కీప్యాడ్లు ఉండేవి. స్టార్ట్ చేసినప్పుడు అడిగే వాళ్ళం అనమాట, ఎవరు అన్నా షూట్ చేసుకొని ఇస్తామన్నా, నీ ఫోన్ ఇవ్వనా అనేది. సో తన దాంట్లో వేరే వాళ్ళ దాంట్లో చేసుకొచ్చి మళ్ళీ అతను కాళ్ళు ఉన్నప్పుడు అతని ఇంటి దగ్గరికి వెళ్ళి అతని ఇంటి బయట కూర్చొని టకా ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసి మళ్ళీ వస్తుంది. అట్లా చేసేవాళ్ళం స్టార్టింగ్. ఇట్లా చేసి ఈ రోజుకి 6.5 లక్షల మంది ఇచ్చారంటే ఏం సామాన్య విషయం కాదు తెలుసా? మీరు ఏమనుకుంటున్నారా? కానీ
ఎట్లా గుర్తుపడతారు జనాలు ఎక్కడైనా బయట తిరుగుతున్నప్పుడు ఆ సూపర్ మార్కెట్స్ కి వెళ్ళినప్పుడు అలా కాకోకుండా బయటకు వచ్చేదని టౌన్ కి ఏదైనా కొనడానికి ఇప్పుడు కర్నూలుకి వచ్చారు ఎవరైనా గుర్తుపట్టడం జరిగిందా ఎక్కడైనా గుర్తుపట్టి ఫోటోలు అడగడం ఇలాంటివి చేశారా ఎక్కడైనా గుర్తుపట్టడం చాలా అసలు పెద్ద హీరోల్లో చూస్తూ ఉంటారు ఒక పక్క సంతోషం ఉంటది ఒక పక్క బాధ కూడా కరెక్ట్ కాదు మేము జస్ట్ ఏదో వీడియో చేసినంత మాత్రాన మాకు ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు మేము నార్మల్ మనుషులమే మేము బయట తిరిగే వాళ్ళం పనులు చేసుకునే వాళ్ళం మాకు అంత ప్రిఫరెన్స్ ఇవ్వద్దండి అనేది నా అభిప్రాయం. ఓకే నిజంగానే వ్యవసాయం చేయని వాళ్ళు మా తాత రైతు మా నాన్న రైతు మేము రైతు అన్నట్టు వీడియోస్ లో మీరు చూసారు. ఆ పేరు రివీల్ చేయను ఆ ప్రస్తావన చర్చించను కానీ మీరంతా రైతు బిడ్డలే అని చెప్పుకున్నారు. ఎవరు ఎడ్యుకేటెడ్ కూడా అంత హై క్వాలిఫైడ్ పర్సన్ ఏదో తప్పుగా అనుకోకండి లేరు మీ దాంట్లో అవునా కదా అంత డిగ్రీ లెవెల్ 10th ఈడనే ఉన్నారు ఇప్పుడు. కానీ ఎవరు మీరు ఎక్కడ కానీ ఏ వీడియోలో కానీ నేను రైతు బిడ్డని మా నాన్న రైతు ఈ డిస్కస్ చేయాలి ఎందుకు రైతు అనేది ఏదైనా ఏంటి ఇంతకి ఆ ప్రస్తావన అసలు ఎందుకు చెప్పుకోవాలనేది నిజమైన రైతు ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పుకోడు. మేము జస్ట్ రైతు బిడ్డలు ఏమంటే కాలం మారింది కాబట్టి మేము కూడా ప్యాంట్స్ సెట్స్ చేసుకుని కొద్దిగా పెద్దగా చదువుకోకపోయినా కూడా కొద్దిగా పై పైన తిరుగుకుంటారు స్టైలిష్ బండ్ల మీద. కానీ అసలైన రైతు ఎలా ఉంటాడు కెమెరా ముందుకు వస్తాడా తనకు అసలు మొబైల్ అంటే తెలుసు కానీ ఇలా సోషల్ మీడియాలో ఉండడం కానీ కామెంట్స్ పెట్టడము ఇలా నేను అది చెప్పుకుంటూ చేస్తాడా. నిజమైన రైతు ఎలా ఉంటాడు లేచినప్పటి నుంచి పండుకునేదాకా తనకి పొలం మీదే ఫస్ట్ లేయాల ఫస్ట్ థాట్ ఏముంటది అబ్బా రాత్రి నీళ్లు పెట్టొచ్చింటి నీళ్లు బారినాయో లేదో లేకపోతే ఎవడన్నా కాలువ తెంపినాడో ఎట్లో లేకుంటే కాలువనే బంద్ అయిందో ఎట్లా పోయి చూసుకోవాలని ఆయన అంటాడు. మోకం కూడా గడుపుకోడు చక్కగా టువాల్ తీసుకుంటాడు వెళ్ళిపోతాడు. అదే ఫస్ట్ పొలం చూసుకున్న తర్వాత ఇంటికి వచ్చి బ్రష్ చేయడం కానీ బాత్రూమ్ పోవడం కానీ టిఫిన్ చేయడం అలా ఉంటది. పండుకునేటప్పుడు కూడా అదే ధ్యాసగా ఉంటది. మనకి ఎల్లుండి ఇది ఉంది అంటే నాటేయాలి మనము గెనం చెక్కోవాలి చాలా ఉంటాయి కదా గెనాలు చెప్పుకోవాలి గెనాలు వ్యవసాయ పనులు ఏవో ఇవన్నీ ఉంటాయి. లేకుంటే అది రిపేర్ చేయాలి ఇది రిపేర్ చేయాలి అదే ధ్యాసే ఉంటది తప్ప తను మీడియా ముందుకు ఎందుకు వస్తాడు. సో వాళ్ళు నిజమైన రైతులు వాళ్ళ ముందు మనం వాళ్ళ కాలి దుమ్ము కూడా పనికి రాదు. జనాలు కానీ మీ పేరెంట్స్ ముఖ్యంగా మీ పేరెంట్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ వీడియోస్ చేస్తున్నప్పుడు మీ పేరెంట్స్ కూడా చాలా మంది అడుగుతుంటారు గుర్తుపడుతుంటారు. ఈ విధంగా అంటారు దీని మీద వాళ్ళ ఆలోచన ఏంటి మీ పేరెంట్స్ ఆలోచన అందరి పేరెంట్స్ ఆలోచన అదే ఊర్లోకి జనాలు కార్స్ వేసుకొని వస్తుంటారు ఆటోలు వేసుకొని వస్తుంటారు మమ్మల్ని కలవడానికి. సో వాళ్ళు వచ్చి మా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బ్రో మేము కలిసనీకి వచ్చినామన్నా మీ పిల్లల్ని ఒక్కసారి కలిపియండనా మేము ఆదోన్ నుంచి వచ్చినాము కర్నూలు నుంచి వచ్చినాము ఎక్కడెక్కడి నుంచో వచ్చినాము అన్న మేము మళ్ళీ ఇటు సైడ్ రాము మేము స్విగ్గీలకు బతికే వాళ్ళం. స్విగ్గీలు అంటే వలసదారులం అనమాట. వాళ్ళు వచ్చిన వాళ్ళు సో కలవాలని వచ్చినామన్నా మేము అక్కడి నుంచి చూస్తున్నాం ఒక్కసారి కలిపియండి అని అడుగుతుంటారు. సో మా వాళ్ళు చాలా సంతోషిస్తారు. అంటే మా పేరెంట్స్ కానివ్వండి మా 4-5 గ్రామాల ప్రజలు కూడా చాలా సంతోషపడుతుంటారు. ఎక్కడ కలిసినా అరే మీరు చాలా మంచి పేరు తెస్తున్నారా మన ఊరికి. మన ఊరికి కూడా అసలు మన ఊరు అంటేనే ఎక్కడ తెలియదు. మ్యాప్ యాక్చువల్లీ మా ఊరు మ్యాప్ లో ఉండదు బ్రో. కొట్టండి హైదరాబాద్ అటు ఇటు చూపిస్తుంది కానీ మా ఊరు చూపించదు. ఇప్పుడు మీ ఊరికి మీదే రోల్ మోడల్ మీరే ఒక మ్యాప్ ఎత్తారు మీరే ఒక మ్యాప్ ఎత్తారు. మా పెద్దవాళ్ళు అదే అంటుంటారు అరే మీరు ఇంత పేరు తెచ్చిండ్రు అసలు మ్యాప్ లో లేని ఊరిని కూడా అని. హలో నేనా ఈ 4 దిన సంతకు వచ్చా నేనా కూరగాయలు కొంటున్నా పాలకూరే 13 రాండమ్మా రండి. వంకాయలమ్మా వంకాయలు తాళ్ళు వంకాయలు ఇప్పుడు తెంపుకొచ్చమ్మా ఒకలోగల వంకాయలు తింటే ఒకలోగలు చేస్తారు. 2 కేజీలు 100 రూపాయలే రారా తీసుకోమారా. టమాటాలమ్మా టమాటాలే 103 కేజీలే ఎర్ర నేనగలమ్మా తింటే నన్నే బొంసలమ్మా. టమాటా మునక్కాయలే 10 కుసురు లేదబ్బా చాలా పిరమదే బెండకాయలు. మరి నాకు 1/2 కిలో బెండకాయలు ఉన్నాయండి అబ్బా. కొడక ఎగ్జామ్ రాస్తానని దుడ్లు ఇప్పించుకొని నేను చేసే లంగా చేష్టలు ఇదే యాసిడ్. హలో నేనా లేదు నేను సంతకు వచ్చానే కూరగాయలు ములక్కాయలే 10 కొడుకుడాలి. కొత్తిమీర కట్టలే పాలకు 2 ముప్పాలకు 5. అట్లా మీ పేరెంట్స్ దోసకాయలు బెండకాయలు వంకాయలు ఓకే ఈ విధంగా మీ పేరెంట్ మీరు సిట్టింగ్ చేసింటారు అక్కడ సిట్టింగ్ లో ఉండింటారు.
యాక్చువల్ అయితే ఇది రియల్ లైఫ్ లో అన్ని జరిగిందే. రియల్ లైఫ్ లో జరిగేటివి ఇవి. ఫీజుల కానీ ఇప్పించుకునేది ఇక్కడ సినిమాలకి ఇట్లా జరిగేది. వేయడం. అది ఏమన్నంటే లేదన్నా నేను ఏదో కవర్ చేసుకోవడానికి. సో ఆయన మా అనుభవం అంతా తెలుసుకొని ఎంటర్ అయ్యింటా. సో ఇలా పాలకూర గురించి మాట్లాడుతుంటారు. బెండకాయలు ఏయప్ప అంటే పిరమైనవి రావబ్బా అంటే నేను సడన్ గా వచ్చి గ్లాస్ తీసుకొని మరి నాకంటే నేను డబ్బు 1/4 కిలో బెండకాయలు అంట. చూసారు కాదలే కొడకల్లారా ఎగ్జాములు రాసని దుడ్లు ఇప్పించుకొని కొడక సంతాలు ఉండ దాంట్లో ఉండను బాడోడా నువ్వు చేసే పని ఇదే అని శలకాలు తీసుకుని అంటే కొరడా అంటారు. శలకాలు తీసుకుని ఏరియా ఉంటది, ఎక్కడ పారిపోవడానికి వీలుండదు. నిజంగా కొట్టేది మాత్రం వాస్తవంగా చెప్పాలంటే రియల్ గా అది ఏమంటే ఏమమ్మా జెండా కొడితే ఏమనుకుంటారు అట్లా కొడితేనే రియలిస్టిక్ ఉండాలని నాకు ఏదైనా అంటాడు. శలకాలు తీసుకొని మీరు మా ప్రతి వీడియోలో ఏదైనా కొట్టే సీన్లు ఉంటాయి కదా ఆ వల్ల దెబ్బలు పడేటివి అనమాట. రియలిస్టిక్ రావాలంటే కొన్ని చేయాల్సి వస్తుంది. ఏదైనా కోసం వ్యూవర్స్ కోసమే కదా ఇంత ఇది చేసేది. సో వాళ్ళు మంచిగా కంటెంట్ మంచిగా తీసుకుంటున్నారు, వాళ్ళు కూడా కొద్దిగా మంచిగా. ఏం చెప్తారు సమాజానికి ఇప్పుడున్న పిల్లలకి? ఎడ్యుకేషనే లైఫ్ అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. ఎడ్యుకేషన్ తో పాటు అన్ని ఉండాలి. ఎడ్యుకేషన్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ఏ పార్ట్ లైఫ్ లో. ఎడ్యుకేషన్ తో పాటు ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ ఉండాలి, ఇంకోటి ఉండాలి. ఏం చెప్తారు? మీరు అంతో ఎంతో చదువుకోలేదు కానీ ఈరోజు సమాజానికి ఉపయోగపడేలా మంచి మంచి కంటెంట్ వీడియోస్ చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా తిరిగి చూసేలాగా మొన్న ఏదో చేశారు. బ్రిడ్జ్ గురించి కూడా మీరు ఏదో వీడియో చెప్పారు. ఏం చెప్తారు సమాజానికి? ఏం చెప్తారు చెప్పాలంటే? సో నన్ను అడిగితే మాత్రం నేను ఏమంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, ఓవర్ ఇంపార్టెంట్ కాదు. వాటికి ఎందుకు మీరు అంత ఓవర్ ఇంపార్టెంట్ ఇస్తున్నారని నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రుల ఆలోచన ఏముంటుంది? మంచి స్కూల్లో జాయిన్ చేయాలి, మంచి స్కూల్లో జాయిన్ చేయాలి ఆలోచన బాగుంటుంది. కానీ దాని తర్వాత ఇన్ని మార్క్స్ రావాలి, ఆ మార్క్స్ ఎందుకు పరిగెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. వాటి వల్ల ఏమొస్తుంది? ఇప్పుడు 100 మార్క్స్ ఉన్నాయి, 100 మార్క్స్ వస్తే నీకు ఏమైనా డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్ ఇస్తారా? సో లాభం ఏంది? కొన్నేళ్ల తర్వాత చూసుకుంటే అవి జస్ట్ పేపర్స్. సో స్కూల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు గొప్ప చెప్పుకుంటుంటారు మా స్కూల్ వాళ్ళకి ఇన్ని ర్యాంకులు వచ్చినాయి, ఇన్ని మార్క్స్ వచ్చినాయి. సో వాళ్ళ పబ్లిసిటీగా వాళ్ళు చేస్తారు. నువ్వెందుకు పిల్లగాడు పానం తింటున్నావు? సో ఇప్పుడు రోబోస్ కాదు కదా పిల్లలు. మార్క్స్ అంటే ఒక్కోడికి ఒక దాంట్లో స్కిల్స్ ఉంటాయి. ఒకరికి స్పోర్ట్స్ అంటే ఇష్టం, ఒకరికి కబడ్డీ అంటే, ఒకరికి క్రికెట్ అంటే, ఒకరికి టెక్నికల్ అంటే. సో ఆడికి ఏది ఇష్టమో అది చేయించుకుంటా వెళ్తే ఆడు బాగుపడతాడు తప్ప మార్క్స్ తీసుకొని ఎవడికి లాభం? ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, మనం ఆల్రెడీ లైఫ్ లో చూస్తూనే ఉంటాం. మంచి మంచి మార్క్స్, డిగ్రీస్, బీకామ్స్ అవన్నీ చదివిన వాళ్ళు కూడా ఈ రోజు ఏ పని చేయాలో తెలియక ఇంట్లో సిటీకి వెళ్తే పూట గడవదు. మన పల్లెటూర్లు ఉంటే మనం చదువుకున్న చదువుకు వాల్యూ ఉండదు, వాడు వ్యవసాయం చేయదు. సో మధ్యలో ఆగిపోయిన జీవితాలు ఎన్నో చూస్తాం. అయినా కూడా మళ్ళీ మన పిల్లల జీవితాల విషయంకి వచ్చేసరికి ఒకటే, మార్కులు మంచిగా రావాలి, మార్కులు వస్తే మంచోడు పిల్లోడు. సో వాళ్ళ బాల్యాన్ని లాక్కుంటున్నారు ఇండైరెక్ట్ గా. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు? మంచిగా పొలాల్లో ఆడుకునిచ్చేవాళ్ళు. సో సీజన్ కి తగ్గట్టు ఆడేవాళ్ళు. గోటి విల్ అంట, బంగారాట్నం అంట, జిల్లంగోడ అంట, ఈత అంట, ఇవన్నీ నేర్చేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ క్యాన్సిల్, అన్ని బంద్ అయినాయి. ఆడికి కొద్దిగా నాలెడ్జ్ వచ్చిందంటే అయిపోయి వెంటనే స్కూల్ ఎక్కియడం లేదా హాస్టల్లో పడేయడం. ఆడికి చదివి ఆడికి ఒక ఏమంటారు బ్రాయిలర్ కోర్ లాగా అయిపోయింటాడు. వాడికి బయట నాలెడ్జ్ ఏం తెలియకుండా వాడు న్యాచురల్ గా తట్టుకోలేడు. ప్రతి చిన్నదానికి ఏదైనా సమస్య వస్తే కూడా తట్టుకోలేడు. జ్వరాలు విపరీతంగా వస్తుంటాయి. కానీ మళ్ళీ బయట మనకి చదువుకోకుండా న్యాచురల్ మట్టిలో పుట్టిన పిల్లగాడు చాలా దృఢంగా ఉంటాడు, అన్నిటికి తట్టుకోవడం నాలెడ్జ్ కూడా ఎక్కువ ఉంటది. ఆడికి ఏదన్నా తీసుకుంటారా అంటే టకాని పోయి వాడికి ఆ బేరం చేసుకుని తీసుకొస్తాడు. వీడు పుట్టినప్పటి నుంచి హాస్టల్లో ఉంటాడు, 100 మార్కులు వస్తుంటాయి. ఇంటర్వెల్ కూరగాయలు తీసుకురా అంటే తీసుకురాడు, పోయి స్కాన్ చేస్తాడు. ఏది మంచో ఏది చెడో తెలియదు. సో ఎడ్యుకేషన్ అనేది అంత కరెక్ట్ కాదు. ఆడి టాలెంట్ ఏందో తెలుసుకోండి. వాడికి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉందా, దేని మీద ఇంట్రెస్ట్, దాని పరంగా వెళ్ళిపోండి. ఈ మార్క్స్ వల్ల వాళ్ళ పిల్లల జీవితాలు ఎందుకు మేనేజ్? ఇప్పుడు మేము 90s కిడ్స్, ఇప్పుడు ఈరోజు చెప్పుకుంటాం మేము చిన్నప్పుడు అలా ఆడేవాళ్ళం, ఇలా ఆడేవాళ్ళము, ఈత కొట్టే వాళ్ళము, ఎంపగొడ్లు వెనక వాళ్ళు ఉరికే వాళ్ళము, అన్ని మెమరీస్ ఉన్నాయి. ఇప్పుడు పిల్లలకి రేపటి రోజు వాళ్ళు గుర్తు తెచ్చుకోవడానికి ఏం మెమరీస్, ఏం చెప్పగలరు ఆ పిల్లలు? నేను లేస్తుంటే 5 గంటలకి బుక్ పడుతుంటే లేదా సెల్ పట్టుకొని యూట్యూబ్ చూస్తుంటే పబ్జి గేమ్ ఆడుతుంటే, ఇప్పుడు పిల్లలకి పబ్జి, ఫ్రీ ఫైర్ గేమ్స్ ఉండాలి. రియల్ లైఫ్ రియాలిటీలో ఉండాలి గేమ్స్. అంటే
ఇవి పబ్జి గేమ్స్ అనేవి ఆన్లైన్ ఏమో అంటారు మనం అంత ఒళ్ళొంచి పని చేసేట్టు ఉండాలి. ఇప్పుడు షటిల్ ఉంది, మంచి ఎక్సర్సైజ్, కబడ్డీ, క్రికెట్, ఇవన్నీ ఎక్సర్సైజ్ ఫిజికల్ ఫిట్నెస్ తో ఉపయోగపడుతూ ఉంటాయి. మొబైల్స్ లో ఆడడం ఏంది, అది దాన్ని అసలు గేమ్ అనడం వేస్ట్. సో అలా అయిపోయింది సమాజం. సో పిల్లలకి కొద్దిగా నేచర్ కి దగ్గర చేయండి, భూమి మీద తిరిగేట్టు చేయండి, కొద్దిగా వాడి బాల్యం వాడికి ఇచ్చేసేయండి. మీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తో నా కొడుకు డాక్టర్ కావాలి, ఇంజనీర్లు కావాలి, వాళ్ళ బాల్యాన్ని నాశనం చేయాలి. ఒక వీడియోలో ఆమె లేడీ కనిపిస్తుంది, ఆడ గులిగ తెచ్చిచ్చినాయమే, ఇంకో వీడియోలో ఏదో బౌల్ తో కొట్టుకుంటున్నాయి, ప్రతి కొట్టంలో ఏదో వీడియో చేస్తుంటారా. మీ మదరా? లేదు బ్రో, యాక్చువల్ అయితే మా ఇంటి ముందర ఉంటది అనమాట. వరుసకు అత్త అవుతుంది. అత్త ఓకే, మీ మదర్ అయితే కాదు. ఓకే, వరుసకు అత్త అవుతుంది. ఇస్తే మీ వీడియోస్ లో ఆమెను కూడా తీసుకొని వస్తుంటారు అప్పుడప్పుడు అలా తీసుకొస్తుంటాం. మంచి చేస్తుంది ఆమె కూడా, మంచిగా యాక్ట్ చేస్తుంది, యాక్టింగ్ చేస్తుంది. కానీ మీరు కూడా జనాలకు అప్పుడప్పుడు ఎలా అంటే మీరనే కాదు, ఇప్పుడు అల్లు అర్జున్, ప్రభాస్ వీళ్ళు వెళ్తే కూడా జనాలు ఇదే విధంగా చేస్తారు. సామాన్య ప్రజలకు వాళ్ళు ఏమనేది తెలియదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన దగ్గర మీరు ఇంకా మార్చుకొని కాడే మీ యొక్క మోటోని వెళ్ళాల్సి వస్తుంది, తప్పదు, ఇంకా కామన్. ఇప్పుడు మీరు పరిచయం అలా అయ్యారు, మరి ఏం చేస్తారు? మీరు చేసిందే కదా, ఒక లెవెల్ ఉంటుంది. ఇప్పుడు మీరు 10 గంటలకు రమ్మన్నారు, సో బాట పొడుగుత జనాలే ఉన్నారు. సో ఒక తాన 10 మంది ఉల్లిగడ్డలు ఏడుతున్నారు. వాళ్ళ దగ్గర ఫోటోలు దిగిన ఓపికతో అడిగినారు, అడ్డం ఆగినారు, దిగింటాము. వాడు ఇంకోటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింటాడు, లేదా వాళ్ళు ఆపుతారు. వాళ్ళు అట్లా సెల్ఫీలు దిగుకుంటా అందరితో మాట్లాడుకుంటా వస్తే ఇది పొద్దున 10 కాదు, రాత్రి 10 అయినా చేరుకోలేదు. పని అవుద్దా? చేసుకొని తినేటోళ్ళు కాదు. సో అటువంటిప్పుడు కొద్దిగా విసుక్కోవాల్సి వస్తుంది. అనవసరమైన క్వశ్చన్లు వేయడం అనమాట, ఎందుకు వచ్చిన, లేదంటే ఓవర్ గా రియాక్ట్ అవ్వడం, వచ్చిందేమి చేసి కొట్టి మాట్లాడడం అనమాట. యాడి పోయింది వీళ్ళకి ఎర్రవడా అని వాళ్ళు కూడా. అప్పుడు మనం ఏ సిచ్యువేషన్ లో ఉంటాం మనకు తెలియదన్నా. సలాన్లు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సలాన్లో కొట్టినామంటే మనకు కానీ ఏముంటుంది అంటే, మనం ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు కొట్టినామంటే కొద్దిగా కోపం వస్తుంది మనకు, కానీ ఇంకేం అయ్యలేము ఆ టైంలో. అన్నప్పుడు వాళ్ళని కొద్దిగా అర్థం చేసుకుని నువ్వుకుంటారా, ఎందుకు వచ్చేవే నాతో ఇంటికి మాట్లాడు, మర్యాద ఇవ్వమ్మాకి అంటే వాళ్ళు ఏమైనా క్వశ్చన్లు అడిగినా మనం మర్యాద నీకు వస్తుంది. వాళ్ళు ఒక పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడిగితే మేము ఏం చెప్పాలన్నా? ఈ టైంలో కామెడీ అనే ఉంటాం, వీడియోలో కామెడీ ఉంటాం, కానీ జీవితం లైఫ్ లో కామెడీ ఉండలేదు. గొడవలు ఏదో చిన్న చిన్న ఉండింటాయి, ఎవరి దగ్గరైనా సమస్యలు ఉంటాయి కదా. ఇప్పుడు బ్రహ్మానందం నిత్యం కమెడియన్ గానే ఉంటాడు, ఆయన లైఫ్ కూడా కమెడియన్ గా కాదు, ఆయన మంచి గొప్ప వ్యక్తి. అలా మీరు కూడా ఉంటది కదా. అర్జెంట్ గా హాస్పిటల్ ఏదో పోతున్నాం, అవును పొరపాటు మనం ఆగినాం అనుకో, వచ్చినా హాస్పిటల్ వదిలిపెట్టారు అనమాట. దాని గురించి ఇంకా లేదు, నాతో ఏంటి మాట్లాడు, ఎట్లా మాట్లాడు, మనం ఏ సిచ్యువేషన్ అర్థం చేసుకోరు. అంత పొగరా మాట్లాడితే లేకపోతే బండి మీద పోతున్నాం, ఆగలే అంటారేమో, ఆకుండా పోతే అవుద్దా? మరి కామెంట్లో ఇంకోటి బ్రో, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ 100 మంది ఉన్నారు, నువ్వు ఓపిక తెచ్చుకున్నావు, అబ్బాయిలు ఇంత ప్రేమ చూపిస్తున్నారు దిగాలని, 99 మందితో నువ్వు టైం స్పెండ్ చేసి సెల్ఫీలు దిగింటావు, అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ ఇచ్చింటావు, ఒక్కనికి మాత్రం ఇచ్చి లేకుంటావు. ఆ 99 మంది వచ్చి ఒక్క పాజిటివ్ కామెంట్ పెట్టరు, కానీ ఒక్కనికి ఇచ్చి లేకుంటావు, ఆడు మాత్రం ఖచ్చితంగా వచ్చి కామెంట్ పెట్టింటాడు కన్ఫర్మ్. మీకు బాగా పవర్ ఉందా, బండి అత్తగా అప్పపోతే చూడమన్నా అని అంటారు. మనం ఇంకా ఎంతమంది కంటే ఓపిక తీసుకుంటాం అన్న. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడికి వస్తే ఇప్పుడు లొకేషన్ తెలియదు కదా, మేము ఎప్పుడు రాలేదు కదా, వాడు వెనక పోయినాడు, ముగిసిపోతాడు వెనక పోయింది లొకేషన్ అన్న ఆడరా అంటారు, వాడు ముందర పోతాడేమో, లేకుంటే ఆడని ఇంకెనక అయినాడేమో అని మేము ముందర వచ్చినాము. ఒకరు వచ్చి ఆపినారు ఇక్కడనే పెట్రోల్ బంక్ కాడ, హైవే దిగిన పెట్రోల్ బంక్ కాడ ఆపినారు. మా టెన్షన్ లో మేమున్నాం, వాడు ఎక్కడ ముందర పోయినట్టు, వాడు కొత్త కర్నూలుకి, మేమన్నా అప్పుడప్పుడు వస్తాం, వాడు కొత్త ముందరకన్నా పోయినప్పుడు మళ్ళీ మిస్ అయినా అని చెప్తున్నాం, ఇట్లా లొకేషన్ పంపుతా చూడు, అది పంపుతా అది అని. ఆమె ఒకరు వచ్చి పలకరిస్తున్నాను, ఫోన్ మాట్లాడుతున్నాను, పలకరిస్తున్నాడు అది అని. అన్న ఒక్క నిమిషం మనకు అది అని. ఇంకా మంచి ఏమనుకునేం లేదు పా. ఇంకా తర్వాత నాకేమనిపిస్తుంది అంటే, అమ్మ బ్యాడ్ కామెంట్ అనే పెట్టినప్ప కామెంట్లో మీరేమన్నారు, ఇప్పుడు 10 గంటల కల్లా ఇంటర్వ్యూ 10-11 ఇంటర్వ్యూ స్టార్ట్ అయితే కరెక్ట్ టైం కాడు పోవాలి అని, ఇదొక టెన్షన్, అక్కడ వాడు మిస్ అయితే ఒక టెన్షన్, మధ్యలో వచ్చి ఇల్లది అదనమాట. ఇంకొకటన్నా మా చుట్టుపక్కల ఏమైనా జాతరలు గీతలు ఉన్నాయనుకో, అప్పుడు వెళ్తుంటే ఇప్పుడు కన్నా మేము అనుకోకుండా పోతాం అనుకో, ఫ్యాన్స్ మస్తు మంది ఉంటారు, అసలు మాకు ఎంజాయ్ చేయనియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎంజాయ్మెంట్ ఉండదు మాకు.
ఇప్పుడు మా క్రియేటర్స్ లైఫ్ ఎలా ఉంటదంటే స్టార్టింగ్ లో ఫేమ్ వచ్చినప్పుడు ఫేమస్ అయినప్పుడు చాలా సంతోషం ఉంటది. ఎవడన్నా వచ్చి మనల్ని సెల్ఫీలు అడుగుతున్నారంటే ఒర్రే నాయన మనల్ని సెల్ఫీలు అడుగుతున్నారు, మనం హీరోలు సమానమైనామని హ్యాపీనెస్ ఉంటది. అది 2 రోజులే, తర్వాత కనపడుద్ది. అది గొప్ప కాదు, అదొక శాపం అన్నట్టు. ఎందుకంటే ఫ్రీడమ్ అనేది కోల్పోతాం. సృష్టిలో ప్రతి జీవికి స్వేచ్ఛ అనేది అత్యంత ఇంపార్టెంట్. అది కోల్పోతే సర్వం కోల్పోయినట్టే. మేము పల్లెటూరులో ఉండే వాళ్ళం, మాకు జాతరలు దేవర్లు ఇవే ఎంజాయ్మెంట్ అంటే ఇవే. మేము చేసిన కష్టాలన్నీ కూడా ఆ జాతరలలో ఫ్రెండ్స్ తోని బంధువులతో అది కొనడం ఇది కొనడం లవర్స్ ఎంబడపడడం ఇవే లైఫ్. జస్ట్ ఎవరితో అమ్మాయితో పోయినామంటే ఇంకా అది కొట్టుబడేసరి ఇంకా కెర్రోడు ఆ పిల్లని వేసుకుని తిరుగుతాడు అట్లా. ఇంకా సో బయటకు వెళ్ళాం అనుకో మూగ పడతారు. ఇంకా ఒక ఐటమ్ తినలేము, ఒక వస్తువు కొన్నికపోతే బ్రో నువ్వు కూడా బేరం చేస్తావా అనడం, లేకపోతే ఇది నీది నువ్వేంది బ్రో ఇక్కడ రావడం ఏంది బ్రో అంటారు. ఒక రేంజ్ లో ఊహించుకుంటారు. వరం మనకు అంత సీన్ లేదయ్యా, మేము పల్లెటూరు కొడుకులము పని చేసుకునే వాళ్ళం, మా మీకన్నా దానం అంటే ఈనారు అనమాట. అలాగే మూవ్ పడతారు. ఇప్పుడు నేనుంటా 100 మంది కాకుండా 500 మంది ఓపికతో సెల్ఫీలు ఇస్తాను. నా ఎప్పుడు ఫ్రెండ్స్ వచ్చింటారు వేరే వాళ్ళు బ్యాచ్ లో, వాళ్ళకి ఎంత ఓపిక ఉంటుంది. అరే ఈయన వల్ల మా ఎంజాయ్ పోతుందిరా, ఈడ సెల్ఫీలు తీసుకుంటామంటే మేము కావాలని నింబడ. వాళ్ళు ఏమంటున్నారు రాను రాను నువ్వు రావద్దు మా ఎంబడ, నువ్వు ఇంటి కాన్నే ఉండు, నువ్వు వస్తే మేము ఎంజాయ్ చేయలేము. జనాలు విసు తింటుంటే కూడా వదలరు అనమాట. వచ్చి కూర్చొని చెయ్యేసుకొని మాట్లాడము, ఏ బొమ్మరిది ఏం బొమ్మరిది ఈడికి వచ్చిన వాడు అంటే కొన్ని పేర్లు ఉంటాయి కదా, ఉరిమిడి గాడు సోగ్గాడు, అవునవును అది అక్కడ ప్రెజెంటేషన్ చేస్తుంటారు అనని ఓకే పలకరి అని. వ్యూవర్స్ కూడా మేము ఒకటే చెప్తున్నాము, పొరపాటున ఏమన్నా మేము మిమ్మల్ని ఏమన్నా బాధ వచ్చినా సారీ. మీరు మమ్మల్ని చూస్తారు కరెక్టే, చూస్తారు. వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి మేము ఒక్కరమే, కానీ మీలాంటి వాళ్ళు మాకు 100 మందిలో అందరిని ఇది చేసుకుంటే వాళ్ళంటే కాదు, లేదని లేదు. మాకంటూ కొన్ని పనులు ఉంటాయి, ఆ పనుల కోసం మేము వచ్చింటాము. సో మీకు అందరికి ఇది చేసుకుంటే అది ఇదైపోతుంది. ఫర్ సపోజ్ ఉదాహరణకి మొన్న ఒక 2 నెలల కిందటనా గవర్నమెంట్ హాస్పిటల్లో మా బావకి యాక్సిడెంట్ అయింది. ఆ హాస్పిటల్కి దొరకపోయినా అది ఎమర్జెన్సీలో నేను తనలాడుతున్నాను. మా చెల్లెలు ఉంది, నానొక్కనే ఉన్నా, ఇంకా మా బావ తనలాడుతున్నాము. వేరే ఇట్లా జరిపి మీరు పల్లెటూరు కుర్రాలు కదా అంటే ఆ విషయంలో అయితే నాకు చాలా తిక్కలేసింది అన్న. ఊకేం చెప్పాలా అది నా తిప్పలు నేను పడుతున్నాను. మీరు పల్లెటూరు కుర్రాలు కదా అంటే ఏం చెప్పాలి కదా, అర్థం చేసుకోవాలి కదా అన్న. ఇప్పుడు వీడు ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడు, తనలాడుతున్నాడు ఒక్కడే, గట్ట అట్లప్పుడు బాధ వేస్తుంది. మామూలుగా నార్మల్గా ఉన్నప్పుడు పలకరించినప్పుడు నార్మల్ గానే ఇది చేస్తాం, కానీ కొన్ని గటువంటివి అంతే. అన్ని అనడం లేదు, అందరిని అనడం లేదు. సో అవి మీ ఛానల్ మీ ఏరియాలో నాకు తెలిసి ఫస్ట్ మీదే స్టార్ట్ అయింది అవునా? మీ తర్వాత చాలా ఛానల్స్ వచ్చాయి అదే యాసతో, అదే విధానంతో, అదే స్లాంగ్తో, అట్లనే ఎట్లా ఏం జరుగుతుంటుంది అనేది విషయాలు చాలా చూశాను. ఎలా అనిపిస్తుంది మీకు ఆ వీడియోస్ చూసినప్పుడు? దాంతో పాటు కూడా సేమ్ మీ కంటెంట్ని కాపీ చేస్తూ కూడా కొన్ని ఛానల్స్ మీ వీడియోస్ పోస్ట్ చేసుకొని వ్యూస్ తెచ్చుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది ఇలాంటివన్నీ సంఘటనలు చూసినప్పుడు? అంటే చాలా సంతోషంగానే ఉంటుంది అన్న. యాక్చువల్గా మా ఏరియా నుంచి మా భాష ఫస్ట్ టైం మా నుంచే రావడం. ఏ సినిమాలో కానీ ఏ సీరియల్లో కానీ ఎక్కడ ఉండదు మా భాష అనేది ఉండదు. ఫస్ట్ టైం మా ద్వారానే రావడం. మేము సక్సెస్ అయిన తర్వాతనే జస్ట్ మేము పల్లెటూరు కుర్రాలు అంటే ఆ పల్లెటూరు తీసేసి కుర్రాలు ఉంటుంది, వాళ్ళ ఊరు పేరు యాడ్ చేస్తుంటారు అంతే. సో చాలా దాదాపు నాకు తెలిసి 30-40 పైన ఛానల్స్ ఉంటాయి. సో కొన్ని ఛానల్స్ చాలా మంచి హిట్ సాధించాయి అనమాట. చాలా సంతోషం. ఈ ఆగుమావ కానివ్వండి, అలాగే పల్లె చిత్రాలు కానివ్వండి, చాలా మంచిగా ఎదిగాయి. సో మేము చాలా ఇన్స్పైర్. మన లైఫ్ జీవితానికి కావాల్సింది ఏముంది? మీరు అంతా కూడా కలిసి కూడా వీడియోస్ కంబైనింగ్ కూడా చేస్తుంటారు చాలా చోట్ల. వాళ్ళ వీళ్ళు మీ దాంట్లో మిక్స్ కావడం, అవును పిల్ల పంచాయతీ ఇట్లాంటి చేస్తూ అవెంజర్స్ లెవెల్లో తీసినాం అనమాట. చాలా మంచి హిట్ అయింది, చాలా హ్యాపీ. సో వాళ్ళు మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతుందంటే ఇంకా మన జీవితానికి అంతకన్నా సార్థకత ఇంకోటి ఏముండదు. కాకపోతే ఫేక్ ఛానల్స్ చాలా వస్తున్నాయి. సో మా ఇప్పుడు నేనేమంటా అంటే మీరు మా వీడియోస్ పెట్టుకోండి అనట్లేదు, బంగారులో కూడా పెట్టుకోండి, కాకపోతే మా పేరు పెట్టడం మానేయండి. దీంతో పాటు ఏదో మొన్న కొత్తగా 2-3 రీల్స్ ఏం పెట్టారు, సాంగ్ షూట్ చేస్తూ పెట్టారు. ఏంటి ఇంతక సాంగ్ ఎప్పుడు రిలీజ్ డేట్? చాలా తొందరలోనే ఉందన్న. యాక్చువల్ గా ఇప్పుడు అందరు సాంగ్స్ ఆఫర్లు మాకు చాలా వచ్చాయి. సో దీన్ని కూడా ఒప్పుకోవట్లే, ఎందుకంటే అన్ని సాంగ్స్ కూడా ఇప్పుడు బావమరదలు మొత్తం అదే ఉంటాయి అన్నమాట. ఫోక్ సాంగ్స్ లో అన్ని అవే వస్తున్నాయి. ఒకే కొద్దిగా బాగా గనక మనం గమనిస్తే అన్ని మ్యూజిక్స్ ఒకేలానే ఉంటాయి, కొంచెం డిఫరెంట్ ఉంటాయి కానీ కామన్ ఉంటాయి. స్టెప్స్ కూడా కామన్ ఉంటాయి. మేల్ ఫీమేల్ పర్ఫామ్ చేస్తుంటే నాకు బ్యాక్ డాన్సర్ చేస్తుంటారు. ఇలాంటివి చాలా వచ్చాయి. నేను దేన్ని కూడా ఒప్పుకోలేదు, ఎందుకంటే మనం అంటే
కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో వీళ్ళు రీల్సే సినిమాటిక్ లెవెల్లో ఉంటాయి, అది అన్నట్టు ఒప్పుకోలే. కాకపోతే మనకి నందికొట్కూరు యువరాజ్ అన్న డైరెక్టర్ అని మ్యూజిక్ డైరెక్టర్ కాంటాక్ట్ అయ్యిండు. సో తను కూడా ఫస్ట్ సాంగ్ నచ్చితేనే చేద్దామన్నాడు. విన్నా అనమాట. వింటే నాకు అబ్బా ఇది మన లెవెల్ మనం చేయాల్సిన సాంగ్, జనాలకు ఖచ్చితంగా నచ్చుద్ది. ఎందుకంటే డిఫరెంట్ గా ఉంది సాంగ్. సో ఒక మొబైల్స్ మీద లవ్ అడిక్ట్ అనమాట, రొమాంటిక్ ఫీల్. యాక్చువల్ గా మనం ఒక ఫీమేల్ ని ఎలా లవర్ గా చూస్తుంటామో, సో మనం మొబైల్ ని ఎలా లవ్ చేస్తాం, అలాగే దాని మీద ఫ్రెండ్షిప్ ఉండే బాండింగ్ ఇది ఉండాలి. మ్యూజిక్ మాత్రం యాస్టీజ్ ఒక మూవీ సాంగ్ లా ఉంటది. అసలు రిలీజ్ అయ్యాక చూస్తే ఇది వీళ్ళు తయారు చేసిండ్రా సాంగ్, లేకపోతే సినిమా సాంగ్ తెచ్చి పెట్టిండ్రా అన్న రేంజ్ లో ఉంటది. అలాగే మా దాంట్లో ఎక్కువ ఎవరు కూడా డాన్స్ రాదు, అయినప్పుడు కూడా డాన్స్ ప్రాక్టీస్ చేశాము. ఎంత ప్రాక్టీస్ చేసినా డాన్స్ అనేది ప్రతి కళ కూడా పుట్టుకతో రావాలి, నేర్చుకుంటే కొన్ని కళలు రావు. అయినప్పుడు కూడా డాన్స్ ప్రాక్టీస్ చేసినాము. అలాగే లొకేషన్స్ కూడా బోరింగ్ లొకేషన్స్ కాకుండా 3 స్టేట్స్, తెలంగాణ, కర్ణాటక, రాయలసీమ 3 స్టేట్స్ లో తిరిగి అంత పెద్ద సాంగ్. లొకేషన్స్ అలా ఉండాలి. అవునులేండి, అర్థమైంది. అదే అంత అంత పెట్టి చేస్తున్నారు అది. ఇంకోటి ఏం చేసాము, రిస్కీ ప్లేస్ లకు వెళ్ళాము. యాక్చువల్ గా కొన్ని చోట్ల పర్మిషన్స్ ఉండదు, వెహికల్స్ దొరుకుతుంటాయి. ఆ వెహికల్స్ ఉండే గ్యాప్ లోనే షాట్ తీసుకోవాలి, లేకపోతే ఏది గుద్దేసిపోతే తెలియదు. కొన్ని పులులు తిరిగే చోట, జలపాతాలు, జస్ట్ జలపాత సిరిసమలవడ అయితే జస్ట్ ఈ బార్డర్ లో, ఇది బార్డర్ గిట్ట మిస్ అయిందంటే జస్ట్ అర్ధ ఫీటే ఉంటుంది. మీరు ఒకసారి అవుట్పుట్ వచ్చా చూసుకోండి, అర్ధ ఫీట్ మిస్ అయింది అనుకో డైరెక్ట్ మనం లోయలేక పడిపోతాం. ఇంత రిస్క్ చేసి చేసామన్నమాట. సో మళ్ళీ జనాలు ఎలా ఆదరిస్తారో వాళ్ళని చూడాలి. ఇవే ఆదరిస్తున్నాడు, మీరు స్పెషల్ గా చేస్తున్నది ఆదరించారా? త్వరలో వస్తుంది. జస్ట్ ఒక 4-5 days ఆదరిస్తే ఇంకా ముందు పోవడానికి మంచిగా మాకు వ్యూస్ వచ్చి మంచిగా వస్తాయి. మీరు చెప్పేది ఏముంది, తప్పకుండా చూస్తారు. మీరు 3 కోట్లు వస్తున్నాయంటే కదా 5 కోట్లు వస్తుంది, ఎన్ని కోట్లు వస్తుందో చూడాలి. ఇంకా ఏదో ఫిలిం రిలీజ్ అయిందంటే ఎంత ఈరోజు బడ్జెట్ ఎంత వచ్చిందని చెక్ చేసినట్టు చెక్ చేయాలి. మీది ఇంకా ఎంత దాటింది ఇది పల్లెటూరు కుర్రోళ్ళు అన్నట్టు చూడాల్సి వస్తుంది. జనాలకు నచ్చాలన్న మనది, మనకు ప్రతిదీ నచ్చుతుంది, మనం ఏం చేసినా నచ్చుద్ది. కానీ జనాల పర్ఫెక్ట్ నుంచి జనాలకు నచ్చాలి, వాళ్ళకి నచ్చితే మేము హిట్ అయినట్టు. రీల్స్ పరంగా ఎంత సపోర్ట్ చేసినా సాంగ్ అంత సపోర్ట్ చేస్తే ఇంకోటి వేరే సాంగ్ తీయడానికి ట్రై చేస్తాం. ఓకే అండి, పిలిచినందుకే పల్లెటూరు కుర్రాల వీడియోస్ నుంచి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ప్రత్యేకంగా అడిగిన వెంటనే మీకే కాల్ చేసినట్టున్నాను, ఇమ్మీడియట్గా ఓకే సార్ వస్తామన్నట్టుగా వచ్చారు. వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది, ముఖ్యంగా మీలో ఐక్యత బాగుంది. ఎవరికి నాకు ఇది వద్దు నాకు ఇది అన్న డైలాగ్స్, కొన్ని చోట్ల కాంపిటీషన్ ఇలాంటివి కాకుండా మంచి ఐక్యతతో చేసుకుంటున్నారు. తప్పకుండా సక్సెస్ అవుతారు. తప్పకుండా మీరు అనుకున్న సాంగ్ కూడా చాలా మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ఇలానే కలిసి ముందుకెళ్ళండి. ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తూ మంచి వీడియో కంటెంట్తో మంచి కంటెంట్స్ తీసుకున్నాండి, మంచి స్క్రిప్ట్స్ తీసుకున్నాండి, మంచి కంటెంట్ ఇవ్వండి. ప్రజలు కూడా తప్పకుండా మిమ్మల్ని ఆదరిస్తారు. ఇప్పుడే ఇంతమంది ఆదరిస్తున్నారంటే ఇంకెన్నో ఆదరిస్తారు. కాబట్టి ఈ ఐక్యత ఇలానే కొనసాగించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ బాయ్. లవ్ యూ ఫాలోవర్స్. బాయ్.